మన దేశంలో పూర్వకాలం నుంచి అరటి ఆకుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అరటి ఆకులో అన్నం తినే సాంప్రదాయం మనది. అందుకే అప్పటి వారు దృఢంగా ఆరోగ్యంగా ఉండేవారు. అరటి ఆకుల్లో భోజనం చేయటం వల్ల ఆకలి పెరుగుతుంది. అరటి ఆకు వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఒక్కసారి తెలుసుకుందాం. పూర్వం వివాహాల్లోనూ వేడుకల్లోనూ వీటిని విరివిగా వినియోగిస్తారు. నేలపై పరిశుభ్రమైన అరటి ఆకులో ఆహార పదార్థాలను వడ్డించుకుని చేతితో తింటే ఎన్నో లాభాలున్నాయి. ఇంటికి వచ్చిన అతిథులకు అరటి ఆకులో ఆహారం పెట్టేవారు. ఇక భూమిపై ఎన్నో రకాల ఆకులు ఉన్న అరటి ఆకును మాత్రమే భోజనం చేయటానికి ఎంచుకోవటానికి చాలా కారణాలున్నాయి. అరటి ఆకులో విషాహారం పెడితే వెంటనే తెలిసిపోతుంది. ఎందుకంటే ఇందులో విషాహారం పెడితే ఆకు నల్లగా మారిపోతుంది. ఇక వేడివేడి పదార్థాలను అరటి ఆకు మీద వడ్డించడం వల్ల ఆకు మీద ఉండే పొర ఈ వేడి ద్వారా కరిగి అన్నంలో కలుస్తుంది. దీనివల్ల భోజనానికి అద్భుతమైన రుచితో పాటు జీర్ణశక్తిని కూడా పెంచుతుంది. ఎన్నో రకాలైన జబ్బులను నిరోధించే శక్తి ఈ ఆకులో ఉండటం విశేషం. ఇది క్యాన్సర్, మెదడు, ప్రోస్టేట్, సర్వైకల్ మరియు బ్లాడర్, హెచ్ఐవి, సిక్క, పార్కిన్సన్ మొదలైన వాటిని నిరోధించగలదు. రోగ నిరోధక శక్తిని కూడా పెంచగలదు. ఇక అరటి ఆకులు వాడటం పర్యావరణానికి కూడా ఎంతో మంచిది. ఇవి తేలిగ్గా భూమిలో కలిసిపోతాయి కాబట్టి ఇది పర్యావరణ హితమైంది. సాధారణ ప్లేట్లను డిటర్జెంట్లు వినియోగించి శుభ్రం చేయాలి. దీనివల్ల అందులో రసాయనిక అవకాశాలు ఆహారంలో కలిసి శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇలాంటి ఇబ్బందులు అరటి ఆకులతో ఉండదు. ఇక అరటి ఆకులు పెద్ద పరిణామంలో ఉంటాయి కాబట్టి అన్ని ఆహార పదార్థాలు ఒకేసారి వడ్డించవచ్చు.